మిగతా పార్టీలు అందరూ కూడాను దీని మీద వాళ్ళకి సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉంది. ఆ సానుకూల అభిప్రాయం ఉండగా వాళ్ళెవరూ ఓదార్చలేదు, వాళ్ళెవరూ పట్టించుకోలేదు అనేటువంటి స్టేట్మెంటు రేపటి రోజున వాళ్ళ సానుభూతిని, వాళ్ళ యొక్క వ్యూవర్‌షిప్‌ని కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది కదా! నిజంగా వాళ్ళెవరు సపోర్ట్ చేయలేదా? పవన్ కళ్యాణ్ గాని నేను ప్రశ్నించాను. వెనకాల ఎవరైనా వచ్చారా? రాజధాని ఫైల్స్ అనే రాష్ట్రం గురించి ప్రశ్నించాను. ఒకళ్ళు కామెంట్ చేశారా? రాజధాని గురించి నేను తీస్తున్నాను రైతుల గురించి అని ట్రైలర్ మొదటి నుంచి వ్యతిరేకమే కదండి. జనసేన గానీ తెలుగుదేశం పార్టీలు గానీ వ్యతిరేకంగా ఉన్నాయి. మీరు పొలిటికల్ సినిమా తీస్తూ పొలిటికల్ కాదు అనేటువంటి దానికి ఎందుకు వెళ్తున్నారనేది అర్థం కావట్లేదు. ఇది పొలిటికల్ సినిమా కానే కాదు, ఇది రైతుల సినిమా. ఆయన అడిగారు దీంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర, పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉంటుందని. ఓకే, ఇవేమీ ఇప్పుడు మేము డిస్క్లోజ్ చెయ్యం. కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, మేము బాధపడ్డ వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఉంటారు సినిమాలో. ప్రభు గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, నేను 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. కనీసం మేము చేసిన చిన్న ప్రయత్నాలన్నా మీరు ఎంకరేజ్ చేయాలండి. మీ ప్రయత్నాన్ని ఎలా ఎంకరేజ్ చేయాలో మాకు తెలుసు. వి నో హౌ టు ఎంకరేజ్ ది సచ్ ఎ వండర్ఫుల్ కాన్సెప్ట్. మేము కాదంటలేదు. డెఫినెట్లీ. కానీ టు వాట్ సార్ వాదార్చలేదు సార్, ఎవరు వాదార్చలేదు సార్. రాజకీయం వేరు, నిజ జీవితం వేరు. రాజకీయం వేరు, నిజ జీవితం. అక్కడికి వెళ్ళి చూస్తే నిజ జీవితం తెలుస్తుంది మీకు. నేను అడుగుతుంది కూడా మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోవట్లేదు. నేను చేసుకోవట్లేదు. తెలుగుదేశం గానీ, జనసేన గానీ, బీజేపీ గానీ పార్టీల ప్రస్తావన అనవసరం అండి. రాజధాని మ్యాటర్ సినిమాలో ఏం లేకపోవచ్చు అండి. సినిమాలో లేకపోవచ్చు. ఉన్న కాన్సెప్ట్ లో వాళ్ళు సానుకూలమైనటువంటి స్పందనతోనే ఉన్నారు. మొదటి నుంచి ఇదిగానే ఉన్నారు. వాళ్ళు చెప్పాలి సార్. అది సానుకూలంగా ఎందుకు చెప్పట్లేదు? నేను ఎలా చెప్తాను? ఎన్నిసార్లు రాజధానిలో పవన్ కళ్యాణ్ పర్యటించలేదు అమరావతి ఏరియాలో? ఎన్నిసార్లు బీజేపీ వాళ్ళు సానుకూలంగా మాట్లాడలేదు? తెలుగుదేశం మొత్తం కూడా దిగుంది కదా. మీరెందుకు వాళ్ళు లేరు, అది రాజకీయం కాదని చెప్పి దాన్ని ఎందుకు స్ట్రెస్ చేసి? నిజంగా వాళ్ళు లేరండి మా సినిమాలో. సరే ఓకే, అది మీ ఇష్టం. మాకెందుకు, మీకు ఇస్తుందో లేదో మాకు అనవసరం. సానుభూతి లేదని చెప్పడం ప్లీజ్ రఘు గారు అర్థం చేసుకోండి. ప్రభు గారు మళ్ళీ కలుద్దాం. రాజకీయంగా వద్దు సార్, ప్లీజ్. కలుద్దాం. అబద్ధాలు చెప్పి సినిమా చూడండి, మళ్ళీ అడగండి. మళ్ళీ వచ్చి ఇదే రోజు అడగండి. మా వినోద్కి ఇచ్చేయండి. ఎందుకు వచ్చిన కూడా